ఎలక్టెడ్ అయినప్పుడు మున్సిపల్ కమిషనర్గా మీరు ఖచ్చితంగా దాని మీద అనుమతి కాదు రాయొచ్చు కూడా అదే కదా మన సీన్ ఉన్నారా నీకోసం సాబ్ రామ్మా ఆర్పిల్ రా ఫస్ట్ ఆర్పి గారు ఇట్లా తూకోబెట్టి ఫస్ట్ ఉన్నావా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉంచుకోలేదు అరే ఏదైనా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు చెప్తున్నా మంచిగా ఉండాలి నాణ్యతని కమిషన్లు కొట్టడం ఇచ్చిన రామాను ఇప్పటి రోడ్లకి ఫరక్ కనబడుతున్నాయి వాళ్ళకట్లా మునేశ్వర. ఈరోజు మా 4వ వార్డులో 30 లక్షలతో సీసీ డ్రైనేజ్ కొరకు విచ్చేసిన గౌరవనీయులు సంజయ్ అన్న గారికి, గిరినాభూషణ్ బాపు గారికి, అడవ లక్ష్మణ గారికి, వివిధ పెద్ద మనుషులకు, మా వార్డు ప్రజలకు పేరు పేరున అందరికీ నమస్కారం. మా 4వ వార్డులో దాదాపు 2,10,00,000 వర్కులు జరిగినాయి. ఈ 30 లక్షలతో పాటు దీనికి సహకరించిన సంజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సరుకు రుణపడి ఉంటామని మా వార్డు ప్రజల పక్షాన తెలియజేస్తున్నాము. కొంతమంది అంటారు, కొంతమంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఏమవుతుంది ఏంది అని చెప్పేసి. ఇప్పుడు సార్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినందుకు మా వార్డుకు పోయిన గవర్నమెంట్ పని కాకుండా మొన్ననే ఒక నెల కింద 20 లక్షలతో రోడ్ వేసుకోవడం జరిగింది. అంతకుముందు 15 లక్షలతో అటుపక్క సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు 30 లక్షల రూపాయలు, దాదాపు 30ని 15, 45, 45ను 20, 65 లక్షలు ఇప్పుడు మా వార్డుకు అదనంగా రావడం జరిగింది. దీనికి మా వార్డు ప్రజల పక్షాన అందరి పక్షాన సంజయ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాగే సారు మా వార్డుకు ఇంకా నిధులు పెట్టి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాము. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు వార్డు కౌన్సిలర్స్ మరియు వార్డు ప్రజలందరికీ పత్రికేయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ మరి ఆ పనులు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ కూడా వాళ్ళు చేస్తారు. నిజంగా అది అభినందనీయం. సామాన్యంగా లీడర్లు కొబ్బరికాయలు కొట్టిపోతారు, మరి పని అయిందా లేదని కాదు, కానీ వారు మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ఆ పని ఎక్కడి దానికి వచ్చింది, రోడ్డు కొబ్బరికాయ కొడితే మరి రోడ్ వేసిన నాణ్యత ఉందా లేదా అని కూడా పరిశీలించడం నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. వారు చేసే అభివృద్ధి పనులు, వారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినా కానీ అభివృద్ధి జరగాలి జగించాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి మద్దతు చేస్తేనే నిధులు వస్తాయి. కాబట్టి వారికి మద్దతు చేసి నిధులు తీసుకొచ్చి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తున్నారు. మరి అభివృద్ధి చేస్తున్నారు, మీరు గుర్తించండి. మీకు ఎవరైతే మీ వార్డు కొరకు పట్టణం కొరకు
ఎవరైతే పాటుపడతారో వాళ్ళని మనం మద్దతు చేయాలి, వాళ్ళకి మనం ఎప్పుడు అండదండగా నిల్చోవాలి. వార్డు కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే గారికి కానీ మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అండదండ ఉండాలి. రేపు 2 మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఎవరు సూచించే వాళ్ళందరినీ మనం అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 4వ వార్డులో 30 లక్షల రూపాయలతోటి ఏదైతే డ్రైనేజ్కు భూమి పూజ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి ఆహ్వానించి స్వాగతించిన మా క్యాదాస్ నవీన్ గారికి, నాగయ్య గారికి, ఈ వార్డు మహిళా సంఘాల అక్క చెల్లెలకు, పెద్దమ్మలకు, ప్రాంత పెద్దలకు, యువతకు, పట్టణ ప్రముఖులైన శ్రీ గిరినాభూషణ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా చెట్పల్లి సుధాకర్ గారు, లక్ష్మణ్ గారు, మా గంగాధర్ గారు, జంబిగద్దె ప్రాంత యువ నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చింది ఈరోజు. అదేవిధంగా మా ప్రసాద్ అన్న, సీను, ఇక్కడి వివిధ సంఘాల పెద్దలు, వివిధ వార్డుల నుంచి వచ్చిన కౌన్సిలర్స్, నాయకులు, మా పెన్షనర్స్, అదేవిధంగా మా మతీన్ భాయ్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నా మిత్రుడు వచ్చిండు, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు, పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా నిధులెండి తెచ్చిన అక్కడ సక్రమంగా అమలయ్యే విధంగా చూసే మా అధికారులు, అటు మెప్మా శ్రీనివాస్ గారు కావచ్చు, మా టీఎంసీ చెల్లె కావచ్చు, ఏఈ గారు, వార్డ్ ఆఫీసర్, అదేవిధంగా మా వర్క్ ఇన్స్పెక్టర్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా వార్డు ప్రజలకు అనధికారికంగా అడిగితే మున్సిపాలిటీకి వెళ్ళి మనోలే కదా అడిగి పోయిందని అప్పుడు కొద్దిమంది ఉంటే ఓ ట్యాంకర్ పోవు నీళ్ళు ఇచ్చచ్చు అంతే తప్ప ఏం లేదు. తగ్గాల అర్బన్ హౌసింగ్ కాలనీ, టీఆర్ నగర్ ఎట్లా కలిపినాం అది కూడా మొత్తం కలిపినాం. 35 కోట్లతోటి అక్కడ నీళ్లు బ్రహ్మాండమైన ట్యాంక్ కట్టాం. చూసినారు బాబు, కరెంటు స్తంభాలు అప్పుడు కొన్ని పాతవి కూడా వేసిండ్రు. చేసిన వాళ్ళని కాదనం, అప్పుడు కూడా పాత నాయకులు వాళ్ళు కూడా కొన్ని చేసిండ్రు. వాటికి బుగ్గలు పెడుతున్నాం. మొత్తం ఇంటింటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం, ఇంటింటికి సెప్టిక్ ట్యాంక్ కట్టాం, మోరి కట్టినాం. దాదాపు సగం ఇళ్లకు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ అవుతున్నాయి కదా, అక్కడ ఆల్రెడీ ఇళ్ళకే పోలేదు, సగం ఇళ్ళకి అయిపోయినాయి. అక్కడ ఉన్నాయి 5,000 ఇండ్లు, 2,600 ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది. 2,600 ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది. విన్నారా? 60% ఇళ్ళకి సిమెంట్ రోడ్ అయిపోయింది. మరి పాపం అందరు మన పేదవాళ్ళు పోతారు. డంపింగ్ యార్డు మన చెత్త అంతా నల్లగుట్ట దిక్కుపోతే రఘురాలో కూడా తిమ్మాపురంలో రోజులు వదిలిపెడతారు. దాన్ని తీసుకుపోయి నరసింగాపురం గుట్టకు పెట్టాం. ఆడిప్పుడు ఇన్ని ఇండ్లు కడితే 20,000 మంది మనోళ్ళే ఉంటారు. ఈ వాడకట్టుకెళ్ళి 300-400 మంది ఉంటారు. మీరు ఉన్న చేత అంతా బండ్లే వారేసి ఆడ పంపిస్తే ఆడ గుట్ట తయారైతే వాళ్ళు ఎట్లా బతకాలి? మనోళ్ళే కదా, మన పేదవాళ్ళే కదా, మన కుటుంబాలలోకి వెళ్ళి పోయినోళ్ళే కదా. దానికి ఒక పరిష్కారం వినడం అనుకున్నాడు, చూపించద్దా? ఆల్రెడీ గుట్ట తయారైంది. ఆ పరిష్కారం చూపించాలంటే మా మహిళా సోదరి మళ్ళు అక్క చెల్లెలు ముందడికి రావాలి. మీ చేతుల్లో ఉన్నది. మీరు దయచేసి ఇప్పుడు మా సోదరి టీఎంసీ గారు, ఏవో మెప్ప గారు ఎట్లయితే చూపెడతారో నేను కూడా పక్కకుంటా, ఆ రకంగా ఇంటింటికి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిందిగా మా అక్క చెల్లెలను, నా బిడ్డ సమాజంలో అంటున్న మహిళా రైతులను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నామా. మీడియా ద్వారా జగిత్యాల ప్రజలను 2 చేతులెత్తి వేడుకుంటున్నా. తడి చెత్త, పొడి చెత్త వేరు ఇవ్వండి. ప్లాస్టిక్ తక్కువ వాడండి. వాడితే ఆ ప్లాస్టిక్ వేరే ఇవ్వండి బండికి. కానీ ఆ ప్లాస్టిక్ కవర్లో తిన్న అంట్లు, మామిడికాయ పిక్కలు పెట్టిస్తే అది ప్లాస్టిక్ కరగది, కాలది, మురుగది. ఆడ పెద్ద గుట్టలు తయారైంది. ఎన్నడో నాడు ఎండాకాలం ఇంత తగ్గి పెడితే ఆ వాసనకు దానికి భరించే పరిస్థితి ఉండదు అక్కడ ఉన్న ప్రజలు. రేపు మన ఆటోలు రానియరాలు. ఆనాడు ఆ చెత్త అంతా మళ్ళీ నీట్గానే వారేయాల్సి వస్తుంది. పరిష్కారం మున్సిపాలిటీ చూపించేది పరిస్థితి ఉండదు. నేను మళ్ళీ రెచ్చగొడతలేను, కానీ అది జరుగుతుంది. ఇక్కడ జరిగింది అక్కడ ఎందుకు జరగదు? ఈ 1000 మంది జనాభా ఉంటేనే చుక్కలు చూపెట్టింది మా గిరినాభూషణం. పట్టణం చాలా సమస్యలతో ఉంటే నా వంతుగా ఒక 14 జోన్లు, ఇవన్నీ ఊర్లు, లింగంపేట, తారకరామ నగర్ ఇవన్నీ కలిపి మనం పెద్దగా చేసుకున్నాం. దరూరు సగమంతా కలిపేసి ఈ పక్కంతా పెద్దగా చేసుకున్నాం. ఇలా జగిత్యాల పట్టణంలో ఏదైనా చేయాలంటే మనకు కొంత జాగా దొరికింది. పార్కులు కానీ, జిమ్ములు కానీ, మన చెరువు కట్ట కూడా అధ్వానంగా ఉండే ఆ పక్కంతా చేసి మంచి జిమ్ పెట్టి ఇవాళ ఈ మోరి కాదు, అక్కడ మనకు పడమట్టుకుండే బడి వీక్లీ బజార్ స్కూల్ కాడ మోరీలు పోకపోవు. కలెక్టర్ని తీసుకొచ్చి నీళ్ళు పోయేటట్టు చేసి ఆ కట్ట కిందకెళ్ళి పడమట్టుకెళ్ళి పెద్ద మోరి కట్టినాం. అంటే మోరీల ప్రాధాన్యత
వాన పడ్డ నాడు ఇళ్ళకి నీళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో ఏమైంది, 3-4 ఏళ్ళ కింద నీళ్ళు వచ్చినాయి. ఈ మధ్యన మరి టీవీలలో చూసినా లేదా మా తమ్ముడు తప్పకుండా వచ్చి ఉంటారు. అరే నీళ్లు మన ఇళ్ళ ఖర్చుడు కాదరా బాబు, మనమే నీళ్ళలోకి పోయినాం అని చెప్పాడు ఓ పెద్ద మనిషి. ఉర్దూలో చెప్పాడు, పాని అప్నే घर में नहीं घुसे अपनी उसमें घुसे అన్నాడు. మరి ఈ కట్ట కింద మనం కట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ జలం ఉంటుంది వస్తుంది. నేను ఎద్దేవసం ఉన్నోనే, నాకు అదనవ చెరువులో 6 ఎకరాల భూమి ఉన్నది. అలా నేను కడతా అంటే నడుతుందా? గుడి కడతానన్నది, బడి కడతానన్నది, ఇల్లు కడదు. ఈ డోల కొడతా వాళ్ళు మట్టి పోసుకుంటా అంటారు, కడతా అంటారు, ఏమో చెప్తారు, పట్టా అంటారు. పట్టాలు ఉంటాయా బాబు? వ్యవసాయం చేసుకుంటేందుకు ఉంటాయి, అవి ప్లాట్లు పెట్టుకునేందుకు కాదు. నేను సిద్ధపడ చెల్ల ప్లాట్లు పెట్టలేదని ఇప్పటికి కత్తులు తురుకోదామని మట్టి పోసుకుని వాళ్ళు ఏమని అనుకోండి. నేను చేసే బాధ మన మీద నన్ను గెలిపించారు. మీరే నా కుటుంబం, ఉన్నదొక బిడ్డ, పెళ్ళి అయిపోయింది, మనవరాలు పుట్టింది, గంత మనవరాలు పడిపోతుంది. ఖర్చుల మంది దవాఖాన ఉన్నది. మరి ఇండ్లు జాగాలు తాతల కళ్ళే వచ్చాయి, బాపుకెళ్ళే వచ్చాయి. మరి ఈ సందర్భంలో మరి ఇవన్నీ చెప్పి మిమ్మల్ని అయితే మీరు అనుకుంటారు అయితే నేను మిమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు ఏమని అంటున్నాడు. మా మోత అన్నగిన అనుకోదిక్క, మా శంకర్ అన్న వాళ్ళంతా కౌన్సిలర్ ఉంటే, మా వదిలి ఉండే, మా పేరు ఇక్కడే కాదు. నిన్ననే అమరవీరుల స్థూపం కాడికి పోతే దరూర్ది అదే పరిస్థితి. అటు దరూర్ క్యాంపు దిక్కు కావచ్చు, బుడిజంగాల కాలనీ ఏరియా కావచ్చు, అదంతా అంతే. శంకులపల్లి దిక్కు పోతే విజయపురి, అదంతా అదే పరిస్థితి. శంకులపల్లి దిక్కు, గోవిందపల్లి దిక్కు అంతే. అట్లున్న సందర్భంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు కలిపాం. ఇప్పుడు ఇలా పర్మిషన్ మీకు పోతే మున్సిపాలిటీ, హౌస్ నెంబర్ మున్సిపాలిటీ, ఓటేది కౌన్సిలర్కే, నువ్వు కట్టే ట్యాక్స్ కూడా ఇటే. మరి ఆ రకంగా సంజయ్ కుమార్ ఏం చేసిండో అప్పుడప్పుడు అన్నోళ్ళకు కొద్దిగా తర్వాత పట్టించిన 40 ఏళ్ళకెళ్ళి గాలి అయిన మున్సిపాలిటీని ఒక్కసారి ఏడుకెళ్ళి చెప్తాను చెప్పు. ఇవన్నీ కూడా జైత్యాల కలిపి ఎట్లాగో జైత్యాల మున్సిపాలిటీనే మోడు తీయాల్సి వస్తుంది. మోతే చిన్న గ్రామం. ఇప్పుడు ఇలా నవదుర్గా సేవా సమితికి ఆనక రోడ్ వేసినాం, అదంతా మోతేనే. అన్నీ కొత్త కొత్త బంగ్లాలు కడుతున్నారు. అవన్నిటికి రోడ్లు మోరేయాలంటే ఒక్క ఆ ఏరియాకు దాని జైత్యాల మున్సిపాలిటీలు అందరు కట్టే ట్యాక్స్, ఒక్క మాటలు చెప్పాలంటే. అట్లా చాలా చోట్ల జరుగుతుంది. ఇంకా అది కూడా కలిపేది ఉంటే కానీ మళ్ళీ మూతలో కోపం వస్తుంది, అంతా నా మూత అంతా జైత్యాల కలుపుతున్నారని చెప్పి మీరు చూసిగా మాస్టర్ ప్లాన్ అప్పుడు ఎత్తలోని నర్సింగాపూర్లోలే, దరూర్లోలే, తిప్పలపేటలోలే అందరు నాకు అనుభవించినంత పనిచేశారు. కానీ మళ్ళా గెలిపించడం మీరు అందరూ నన్ను గెలిపించారు, ధన్యవాదాలు. చూసి టీవీలలో వీళ్ళు రోజు చూసుడే, అరే కలిపే మునిగి ఈ మాస్టర్ ప్లాన్ ఏంది అంత ముంచుతుందని ఒక 15 రోజులు ధర్నాలు ఏం చేయాలి? ఇప్పుడు మరి మా అడవాళ్ళ లక్షణమే చెప్పాలి. అడిగి నేను ఎవడు రోడ్ వేయాలి, ఎవరు మోరు కట్టాలి, నవదుర్గ సేవ ఈశ్వరు కట్ట కవుతాను దిక్కున్నాను అంతే. చాలా దూరం చెప్తాను. ఇటంటే కలిపిన అక్కడ కలపలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక మొన్న గ్రామీణ దాంట్లో 65 లక్షలు పెట్టి రోడ్ వేసినాం, పెద్ద రోడ్డు గుడి దాకా. ఎట్లా కొడతాం? కొట్టే హక్కు ఉందా మనకు? మనం ఇక్కడి నుంచి పంపే హక్కు ఉందా? అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు కూడా అట్లనే చేయాలి. అక్కడ మహిళా సంఘాలు కూడా మనయే, అన్నీ కూడా ఓటెన్ కోట్ చేసుకుని రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ కట్టినాం. రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ ఎవరు అట్లా అందరూ మాట్లాడతారు, ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి దిక్కు అంటే గారి దిక్కు అంటే ఖచ్చితంగా పోయినాయా. మరి నాకు నా ప్రజలను నమ్మి గెలిపించారు. రోజు సైకిల్ చౌరస్ అక్కడ ధర్నా అయితే నా వెనక నాగరాజు మహేష్ వచ్చి కూర్చుడా, పిలవగానే ఛానల్ వచ్చి చాలా లేగానే పొద్దుకు చూడాలి. దానికి బదులు ముఖ్యమంత్రితో మంచిగా ఉండి ఇట్లా పనులు చేస్తామని చెప్పి ఆలోచనతో వచ్చినామమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో కాదు, అది కూడా కాలువలు తవ్విన కాంగ్రెసే, గతంలో ఇందిరామిల్లు ఇచ్చిన కాంగ్రెసే, మళ్ళీ ఇప్పుడు ఇందిరామిల్లు ఇస్తుంది. మనవాడకట్టు కూడా ఇద్దాం. అందరికి కూడా మీరెంత నన్ను సహకరించి నమ్మి గెలిపించారో ఖచ్చితంగా ఒకటి చేసుకుంటూ పోదాం. నేను ప్రతి నిత్యం చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నవీన్ గెలిచినాడే చెప్పిన, బాబు నీకంటే ముందున్న కౌన్సిలర్ పేరు దిగనాడు, నీకంటే ముందున్న కౌన్సిలర్ ఎన్ని రోడ్లు వేసిండో ఎన్ని మోర్లు వేసిండో అంతకంటే డబుల్ వేయించే నిన్ను మళ్ళీ నిలబెడతా బిడ్డ అని చెప్పిన. అంతకంటే డబుల్ వేయించాకనే నేను పోయి ఓట్లు అడుక్కుంటా నా కోసం అని చెప్పిన. అప్పటికే డబుల్ కాదు 400 వేస్తే మీరు అందరూ నన్ను ఆశీర్వదించారు. అప్సప్ దువాకరే నన్ను గెలిపించారు. మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ కూడా ముందు మున్సిపాలిటీలో ఖచ్చితంగా నాకు అండగా ఉండే బిడ్డను నాకు అందింది, మళ్ళీ అభివృద్ధి చేస్తాం. దాదాపుగా నవీనే ఉంటాడు, ఇంకెవరు ఉంటారు బిడ్డ, మీ ముద్దు బిడ్డ. ఆశీర్వదించారు. ఇప్పటికెళ్ళే ఎవరైనా ఉన్నా కానీ దయచేసి సహకరించాలని కోరుతున్నాను.